వెళ్తాను. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి నా శాఖ మేరకు వారి ఆలోచనలు ఏంటో తీసుకుని వాటన్నిటిని కూడా ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి నేను దృష్టి పెడతాను. ప్రతీకార చర్యలు ఉండమంటున్నారు. ఒక పక్కనేమో ఆయన ఏమో రెడ్ బుక్ అది ఓపెన్ చేస్తున్నాను పట్టాలు కూడా చెప్తున్నాడు. రెడ్ బుక్ ఉంటుందని ఖచ్చితంగా రెడ్ బుక్ విషయంలో రెండో మాటకు తావులేదు, కానీ అది చట్టబద్ధంగా ఉంది. నేను చెప్పేది ఒకటే, ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, అఖిల భారత సర్వీసుల్లో ఎంతో తెలివైన వాళ్ళని చెప్పి ఎంపిక చేయబడినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్లే ఇంత దుర్మార్గంగా ఒక పార్టీ కొమ్ము కాసేసి ఆ పార్టీ వ్యక్తులుగా పనిచేసినటువంటి సందర్భం ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు మనం చూడలేదు. ఇటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళ యొక్క విధానాన్ని తగ్గించే విధంగా చట్టబద్ధంగా తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. అందులో ఏమాత్రం మొహమాటం లేదు. రెడ్ బుక్ ఉంటుంది. రెడ్ బుక్లో అంశాలు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా చేస్తాం. అంతేగాని ఏపీ టూరిజంలో కూడా కుంభకోణం జరిగింది, అవినీతి జరిగిందని చెప్తున్నారు కొంతమంది. దాని మీద ఇప్పుడు మనం అంతా ఒకసారి ఏదైతే దాని మించి మనం తీసుకుంటాం రివ్యూ తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేయాలి, ఎక్కడ ఏ రకమైనటువంటి అవినీతి లేకుండా ఏ రకంగా నడపాలనేది నా ధ్యేయంగా పెట్టుకుంటానండి. నేను జనరల్గా పారదర్శకంగా ఉంటాను. అదే విషయాన్ని ఈ శాఖలో కూడా ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి క్షవరం అయితే కానీ వివరం రాదంటారు. క్షవరం అయితే కానీ వివరం రాదని ఆయన కాదు అధికారంలో ఉన్నంతకాలం కళ్ళు నెత్తి మీదకి ఎక్కినాయి. అందరినీ ఏకవచన సంబోధన చేశాడు ఆయన, లేదా వ్యక్తిగత దోషణలు చేశాడు. ఇప్పుడేమో ఓడిపోయిన తర్వాత నెగ్గిన వారి గురించి చెప్పాలి కాబట్టి ఇక పేరు ఉదహరించక తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అక్కడ కూడా ఆయన వేరే మాట ఉపయోగించలేడు కదా, తప్పనిసరిగా పేరు చెప్పాలి. ఆ చెప్పిన పేరు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు వారికి మా అభినందనలు అన్నాడు. అది నేను అయితే ఒకటి చెప్తాను, అదేమి శాశ్వతం అనుకోకండి మీరు. గౌరవంగా మాట్లాడడం అనేది వారికి ఉన్నటువంటి లక్షణం కాదు. మామూలుగా మనకు తెలిసినట్లుగానే అది వంకర. ఇవాళ ఒకలా ఉంటుంది, రేపు మళ్ళీ వంకరగానే ఉంటుంది. మనం లాగి పెట్టాం. ఇంకేముంటుందండి, మనకు మంత్రి ఇచ్చిన తర్వాత డిప్యూటీ ఫోర్ లీడర్ అయ్యా అంటే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు కొంత భారంగా వెళ్ళిన మాట వాస్తవం. కేవలం నా గురించే కాదు, అది నాతో కలిసి రమారమి 10-15 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న వ్యక్తులు. నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. బాధపడి మేము ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ సీటు కావాలని అడిగారు. సరే, అది జరగలేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాకు చెప్పారు, మనం అక్కడ వారు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కనుక మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి మాట చెప్పారు.